ఏంటి బావా రాత్రి మంచి మంచి అదే మంచు పడింది కదా మంచు దట్టంగా పడిందిరా. మీకేంటి హాయిగా నిద్రపోయి ఉంటారు. మేము నిద్రపోయాములే అప్పడాల కర్ర. నీకు మాత్రం ఒక్క నిమిషం కూడా నిద్రపట్టి ఉండదు. అవును మరి మంచు చలి చలి మంచు మంచు చలి మంచు చలి మంచం పెరిగిందా? ఇలాగే పులైపో బావా పెళ్ళైపోద్ది అక్కొచ్చేద్ది చెమ్మ చెక్క చెరడేసి మొగ్గ చెమ్మ చెక్క చెరడేసి మొగ్గ. అయ్యి బాబు ఏం మాస్టారు వేడి వేడిగా పెసరట్లు వేసి పెట్టినా? ఇంకా పెసరట్టేమిటయ్యా నా పిండాకుడు, ఏకంగా పెళ్లిపోయినంత కొట్టు. నా పెళ్ళ ఎవరున్నారు? తెలుసులేవయ్యా చిలిపి. శ్రావణికి నీకు పువ్వటగా చిచి లవ్వటగా. ఊరుకోండి మాస్టర్. వదిలే. అమ్మాయి కొంచెం కోపిష్టైనా నీకు మాత్రం కరెక్ట్. శతమానం భవతి. ఒరే జీవా, అసలు ఈ పుకార్లు పుట్టించింది ఎవరబ్బా? కాలేజీలో అందరూ మనిద్దరు ప్రేమించుకుంటున్నట్టు, పెళ్లి చేసుకోబోతున్నట్టు, రాత్రి ఈ అమ్మహా వరకు వెళ్ళిపోయినట్టు అంటున్నారు తెలుసా? వింటున్నా. వింటున్నావా? నీకు ఇష్టమేనా? ఏంటది? అదే నాతో ప్రేమ. ప్రేమ అనే పదానికి స్పెల్లింగ్ కూడా తెలీదు. నీతో ప్రేమ? ఏంటమ్మా బయటికి పోమంటే ఏంటి ఇక్కడ తెచ్చేసావు? నన్ను ప్రేమించే వరకు నిన్ను వదలను. ఒక్కసారి ప్రేమించవా? రేయ్ పకోడీలు మాడిపోతున్నాయి తీరా. చెవులకి పేనాల్లో ఇచ్చావు. నిన్ను ప్రేమించాలా? బాహుమే ఆజ్ఞ. నాకు కొడితే వెళ్ళి బాండిట్లో పడతావు. ప్రేమించాలంట ప్రేమించాలి. ప్రేమించవా? నో అనే వాళ్ళతో ఎస్ అనిపించే వరకు వదలదు ఈ శ్రావణి. 24 గంటల్లో నీతో ఐ లవ్ యూ అనిపించకపోతే నా పేరు శ్రావణి కాదు. అయితే బేసిన్ సుబ్బమ్మ అని ఇప్పుడే మార్చుకో. అయ్యో అసలు ఏం జరిగిందమ్మా? లెక్కల్లో ఫెయిలా? కాదు సార్, లవ్ లో ఫెయిల్. కరెంటు ఫెయిల్ అయినంత కామెడీగా చెప్తున్నావే. ఇంతకీ ఎవడమ్మా నేను ప్రేమించిన మొగుడు? చిచి మగాడు. నీ దరిద్రం నాకు పట్టుకుందయ్యా. ఎవడమ్మా వాడు? ఉన్నాడు సార్, ఇక్కడే ఉన్నాడు. నేను 3 లెక్క పెడతాను. ఒక్కొక్క అంకెకి ఒక్కొక్క స్టూల్ తన్నేస్తూ ఉంటాను. 3వ స్టూల్ తన్నే లోపు అతను వచ్చి ఐ లవ్ యూ అన్నాడా? ఓకే, లేదా బాల్చి తన్నేస్తాను. బావా ఓ స్టూల్ తన్నేసింది బావా. అయ్యో 2 స్టూల్ తన్నేసిందన్నా. చచ్చిపోతున్నావు బావా. ఫోన్లేరా, రేపు కాలేజీకి సెలవన్నా వస్తుంది. 3 అంట. అయ్యి బాబాయ్ ఒకటోసారి 3 అంటుంది బావా. అయ్యి బాబోయ్ రెండోసారి 3 అంట బావా. ఆ దానిమ్మ కది సగం పెట్టు. 3వసారి రండి రండి త్వరగా రండి. ఏందయ్యా గేదెను బా బా అని పిలిచినట్టు అసహ్యంగా? పాపం రాజకీయ నాయకుడు గారు డోకేశారు. చిచ్చి డోకేశారు. నవ్వి చావచ్చుగా. రమ్మండి. ఒరే నాయనా జీవా, టిఫిన్లు రెడీ అయ్యాయా? అయ్యో గొడవ అవుతుంది ముని. గొడవ అవ్వాలనే కదా ఏదైతే ఓపెన్ చేస్తున్నారో దాని ముందే క్యూ కట్టాలి వెధవులు. త్వరగా ఇవ్వండి. తీసుకోండి సార్. ఓపెనింగ్ చేయనివయ్యా, ముందు రిబ్బన్ కటింగ్ చేయాలి కదా. అసహ్యంగా. మామూలు బిల్డింగ్ అయితే ఓపెనింగ్ చేసి ఆ పైన పార్టీ చేసేసుకోవచ్చు. ఇది లెట్రిన్ కదా. అసహ్యంగా. అది కాదండి, ముందు ఓపెన్ చేసి లోపలికి వెళ్తే ఏం తింటాడు నా అప్పడాల కర్ర. ముందు తినేసి లోపలికి వెళ్ళాం అనుకోండి బెటర్ గా ఉంటుందండి. తినండి 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 సార్. తింటున్నారు. మా కళ్యాణ్ ఈ స్వీట్ చేయడంలో నెంబర్ 1, ఈ హాట్ చేయడంలో A1. ఎలా ఉంది సార్ సూటు బూటు? చిచి స్వీటు హాటు బ్రహ్మాండంగా ఉండే. అసహ్యంగా. ఆ అసహ్యం మీ నోట్లోంచి బయటికి రాదా? అది ఎప్పుడు నా నోట్లో నాంటూ ఉండాలి. అయితే మీరే కరెక్ట్ లెట్రిన్ ఓపెన్ చేయడానికి. లెట్రిన్ ఓపెన్ చేయడానికి నేనేంటి అసహ్యంగా? అందుకేనండి మనం ఓడిపోయింది. ఏంటే పుట్టిన ప్రతోడు రోజు 2 సార్లు ఇక్కడికి వస్తుంటాడు పోతుంటాడు. అసలైన రిప్యుటేషన్ వాల్యూ ప్లేస్ ఇదేనండి. నాకు ఓపెనింగ్ చేసేద్దాం అనిపిస్తోంది అసహ్యంగా. అయ్యా ఉండండి ఉండండి, రాహుకాలం పోయే వరకు రాహుకాలం కోసం చూస్తే యమగండం వచ్చేలా ఉంది. పదండి అసహ్యంగా. ఓపెన్ పట్టండి. నీకు తెలియదులేవయ్యా వచ్చేసే. కర్ర ఆగండి అసహ్యంగా. ఆగలేను అసహ్యంగా. నేనైతే కత్తిరేవను అసహ్యంగా. ఇవ్వకపోతే కురికెత్తాను. ఈ మాల వేసుకోండి అసహ్యంగా. నిషేధించాం అసహ్యంగా. అయ్యో అయ్యో ఇదేంటి?
ఓయ్ ప్రిన్సిపల్ పోలీసుని పిలిపించవయ్యా. పోనీ పోనీ. ఒరేయ్, పోలీసులు ఫోన్ చేయండి. కళ్యాణ్ 1 minute ప్లీజ్. కళ్యాణ్, నేను ఇంత సీరియస్ అవుతుందని అనుకోలేదు. ఏదో సరదాగా జిలేబీలో మోషన్ సాల్ట్ వేశాను, జోక్ గానే ఉంటుందని అనుకున్నాను. కానీ లైఫ్ ప్రాబ్లం లో పడుతుందని నేను అనుకోలేదు. పోలీసులు వస్తారంట, నాకు భయంగా ఉంది. సరదాగా చేసే కొన్ని పనులు ఎన్ని సమస్యలు పుట్టిస్తాయో ఇప్పటికైనా అర్థమైందా? వాట్ హ్యాపెండ్? ఎస్ఐ గారు, స్వీట్ లో ఎవరో పాయిజన్ కలిపారండి. ఒక అమ్మాయిని ఇప్పుడే హాస్పిటల్ కి పంపించాం. ఈ క్యాంటీన్ ఓనర్ ఎవరు? నేనే సార్. కానీ ఫుడ్ పాయిజన్ చేసింది కళ్యాణ్ కాదు సార్, శ్రావణి. శ్రావణ ఎవరా అమ్మాయి? ఎందుకు లత నా మీద అభిమానంతో అమ్మాయిని ఇరికిస్తారు? నీకు తెలియదు కళ్యాణ్. మీరు మాట్లాడకండి. ఎస్ఐ గారు, తప్పు నాది, అరెస్ట్ చేయండి. కళ్యాణ్, నువ్వు ఈ పని చేసావా? ఐ కాంట్ బిలీవ్ ఇట్. ప్లీజ్ సార్, పదండి సార్. నేను చేసిన నేరానికి నువ్వు శిక్ష వేయించుకుని జైలుకొచ్చావు. ఇది త్యాగమా కళ్యాణ్? కాదు శ్రావణి, బాధ్యత. ఒక మగాడిగా నేను జైలుకి వస్తే తప్పు చేసి జైలుకి వచ్చాడంటారు. అదే ఒక ఆడదానిగా నువ్వు జైలుకి వెళ్తే ఏం తప్పు చేసి జైలుకి వెళ్ళిందో అంటారు. నిన్ను ప్రేమించిన మనిషిగా ఒక చిన్న నింద నీ మీద పడినా సరే నేను భరించలేను. అందుకే జైలుకి వచ్చాను. నువ్వు రాలేదు కళ్యాణ్, నేనే పగబట్టి పనిగట్టుకుని లేని ప్రేమను నటించి నిన్ను నమ్మించి ఇలా నా కోసం జైలు పాలయ్యే లెవెల్కి ఇరికించాను. అర్థమైందా? దట్ ఈస్ శ్రావణి. నిన్ను కలిసిన మొదటి రోజే నీ క్యాంటీన్లో నాకు చేసిన అవమానానికి ఇది ప్రతీకారం, రివెంజ్. అసలు నీ మీద ఉన్న కోపానికి 4 రౌడీలు పెట్టి లేపేసి ఉండేదాన్ని. బట్ జ్వరం వచ్చిన వాళ్లకు పచ్చిం పెట్టాలి. నీలాంటి పిచ్చి సెంటిమెంట్స్ ఉన్న వాళ్ళని ప్రేమతోనే కొట్టాలి. అందుకే ఈ రూట్లో వచ్చా. ఇప్పటికైనా నేనేమిటో, నా స్టేటస్ ఏమిటో తెలుసుకుని బ్రతుకు. నీ లెవెల్లో ఏ అంట్లు కడిగేదాన్నో పెళ్లి చేసుకో. వీలైతే నీ పెళ్లికొచ్చి నా లెవెల్లో ఓ గిఫ్ట్ ఇస్తాను. వాకే వాకే వాకే. అయిపోయిందా? ఇంకా ఉందా? బార్ని బాలే కొట్టావు డైలాగులు. ఎక్కడ పట్టావు? సర్లే, టైం నీది, నేనేం మాట్లాడను. కానీ నీకు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ రేంజ్ లో కరెంట్ షాక్ ఇవ్వాలో మనకి బాగా తెలుసు. అవ్వరెడ్డవ్వా, నీ కదిలేలా ఇస్తాను చూడు, సూపర్ టచింగ్. అప్పుడు నీ పరిస్థితి పాలకొలు సంతే. డోంట్ టాక్ రబిష్. హియర్ ఆఫ్టర్ యూ కాంట్ డూ ఎనీథింగ్. ఎస్ఐ గారు, అతని సాయంత్రం వదిలేండి. ఎస్ మేడం. బావా, ఎరా జీవా, నీకేదో టెలిగ్రామ్ వచ్చింది చూడు. ఏంట్రా తమ్ముడు, ఏ సచ్చినాడు రా ఇట్ట రాళ్ళు అడ్డం పెట్టింది? మేం బలానా అని బోర్డు కట్టి పెడతారా అక్క? దొంగలేమో. ఇలా రాలిది. ఆ రాళ్ళు తీస్తాం, నీ ప్రాణాలు తీస్తాం. ఏయ్ ధనరాజు, ఏంటి తాగొచ్చి వాగుతున్నావు? లేదు, వాగడానికే తాగొచ్చాం. నీ అంతు చూడ్డానికి రౌడీలతో వచ్చాం. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చవడాలు తీస్తా, జాగ్రత్త. గోముఖం, రే గోముఖం. ఎక్కడక్క? ఒరే గోముఖం, ఇప్పుడు చెట్టెక్కే వెంట్రా? చంపనే అక్క, చంపనే. నిన్ను చంపిన వాళ్ళని అంత తేలిక వదులుతారా? అయినా నేను ఒక్కడే కదా. ఐ విట్నెస్ సుప్రీం కోర్టు దాకా వెళ్ళైనా సరే నిన్ను చంపిన వాళ్ళకు పూరి శిక్ష పడేట్టుగా చేయకపోతే నా పేరు నువ్వు పిలిచే పేరే కాదు. నిన్ను పెళ్లి సంబంధం అడగటానికి ఇంటికొస్తే చెప్పుతో కొట్టి అవమానిస్తావా? నిన్ను చంపి నీ కూతురు మెళ్ళ తాళి కడతాను. రేయ్, దాన్ని పట్టుకోండిరా. మనం వెళ్ళి ఊళ్ళో జనాన్ని పోలీసుల్ని తీసుకొద్దాం పద. ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా, నీదో లోకం నాదో లోకం నీదే. ఎవడరా నువ్వు? మాటలు రావా? మోగోడివా? ఏంట్రా రుద్దుడు? ఎవరు నువ్వు?
గీతాంజలి. గీతాంజల బోతాంజల వేసేయండి రాండి. ఎందుకు రాట తొందరపడతారు? అత్తమ్మా ఇది పట్టుకో. అత్తమ్మా ఆ కథ వేరే ఉందిలే. కత్తి కత్తి అమ్మో భలే కుదరపోయి నీ ఫైట్. భలే భలే. నేను వెళ్ళి వాళ్ళ సంగతి చూస్తా. అట్టబడ్డ వెంట దున్నపోతా. మా అత్తమే చేసుకుంటారా? ఈ దగులు బాధ్యుల్ని 7-14 సంవత్సరాలు జైల్లో పెట్టించాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. నేను చూసుకుంటానేమ్మా. చూసుకోండి. ఏ ఊరు బాబు మంది? తమరి పేరేంటో? కాస్త తప్పుకో. తప్పుకరా తప్పుక. బాబు నీకెలా కృతజ్ఞత చెప్పాలో నాకేమీ తెలియ. అక్కడ అక్కడ సప్త సముద్రాలు సింగిల్ లెగ్గుతో ఈదుకుంటూ వచ్చి ఇంటి ముందు మురుక్కుంట్లో పడి చచ్చిపోయాడంట. పేరేంటి అని అడిగి తట్టపడిపోయాడంటక్క. నీ మొహం చూసి సుప్రీం కోర్టుకి వెళ్తామంట. చెట్టెక్కి చెప్పు తీసి కొడతాను. అబ్బాయి కాళ్ళు పట్టుకో. రాయ్ తల పట్టుకో. బాబు